నమస్తే. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. ఎక్స్ పార్టీ ఆర్డర్ రద్దు, ఎక్స్ పార్టీ డిగ్రీ రద్దు అంటే ఏమిటి? ఎక్స్ పార్టీ ఆర్డర్ రద్దు లేదా ఎక్స్ పార్టీ డిగ్రీ రద్దు అంటే ఏమిటి అంటే, ఎక్స్ పార్టీ అంటే ఒక వ్యక్తి తరపు నుంచి వాదనలు వినకుండా, అంటే ఎవరైతే వ్యక్తి ఎక్స్ పార్టీ అయ్యాడో అతని వాదనలు వినకుండా కోర్టు వన్ సైడ్ గా ఈ యొక్క జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు, డిగ్రీ ఇచ్చినప్పుడు దాన్నే ఎక్స్ పార్టీ ఆర్డర్ అంటాడు. ఈ సందర్భం ఎందుకు వస్తుంది? ఒక వ్యక్తి సమన్స్ పంపించినప్పుడు కానీ, నోటీసులు పంపించినప్పుడు ఆ వ్యక్తి స్పందించినట్లయితే ఆ కోర్టు అతని ప్రమేయం లేకుండానే, అతని యొక్క ప్రజెన్స్ లేకుండానే కోర్టు వన్ సైడ్ జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ వన్ సైడ్ ఇచ్చే జడ్జిమెంట్ ని ఎక్స్ పార్టీ ఆర్డర్ లేదా ఎక్స్ పార్టీ డిగ్రీ అంటారు. ఎక్స్ పార్టీ డిగ్రీ ఆర్డర్ వచ్చినప్పుడు తర్వాత మీకు ఆ విషయం తెలిసినట్లయితే దాన్ని ఎక్స్ పార్టీ ఆర్డర్ వచ్చింది, నా యొక్క ఆస్తి పోతుంది అని అనుకోవడానికి అవసరం లేదు. సో మీరు ఆ యొక్క ఎక్స్ పార్టీ ఆర్డర్ ను రద్దు చేసుకోవడం కోసము లేదా సెటిసైడ్ చేసుకోవడం కోసం మనం హైకోర్టులలో మీరు పిటిషన్ వేసుకోవచ్చు. హైకోర్టులో వేసుకున్నప్పుడు ఆర్డర్ 9 రూల్ 13 ప్రకారంగా మీరు ఎక్స్ పార్టీ రద్దు సెటిసైడ్ చేయమని కోరవచ్చు. ఈ యొక్క రెటిసైడ్ కోరేటప్పుడు మాత్రం మీరు ఈ యొక్క ప్రేయర్ లో మీరు ఎందుకు కోర్టుకు హాజరు కాలేదు, దానివల్ల సమన్స్ మీకు ఎందుకు రాలేదు, మీకు ఎందుకు చేరలేదు అనే విషయాన్ని మీరు చాలా క్లియర్ గా తెలియజేయవచ్చు. అలాగే ఎక్స్ పార్టీ రద్దును చేయడం కోసం మీరు ఇంటీరియర్ రద్దు కూడా అడగచ్చు. ఈ ఇంటీరియర్ రద్దు అన్నప్పుడు ఆర్డర్ 9 రూల్ 7 ప్రకారంగా మీరు పిటిషన్ వేసుకున్నట్లయితే ఈ యొక్క ఇంటీరియర్ రద్దు కూడా అవుతుంది. కానీ మీరు ఈ కోర్టుకు చెప్పేటప్పుడు మాత్రం కంపల్సరీ మీ విషయాన్ని ఎందుకు హాజరు కాలేదో కోర్టుకు, ఆ విషయాన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని, లేదా విదేశాలలో ఉన్నామని, లేదా మా లాయర్ మోసం చేశాడని, లేదా ఇలాంటి ఏదైనా స్పష్టమైన కారణం తెలియజేసి మీరు ఎక్స్ పార్టీ ఆర్డర్ రద్దును క్యాన్సిల్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు మీ కోర్టుకు మళ్ళీ మీకు కేసు రీఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క కోర్టు సమాచారాల గురించి తెలుసుకోవడం కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ గురించి రూపంలో రాయండి. నేను తప్పకుండా దీని విషయం గురించి క్లియర్ గా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.